హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో పార్టీ వేర్ ఇయర్ రింగ్ అయితే చూపిస్తున్నానండి. దానికోసం అయితే ఇలాగా ఓహెచ్బి షీట్ తీసుకోవాలి. ఈ షీట్ ఎక్కడ దొరుకుతుంది, దీని షీట్ పేరేమి అని చాలామంది కామెంట్స్ చేశారండి. ఇది ఓహెచ్బి షీట్ అండి, బుక్ స్టోర్లో దొరుకుతుంది. ఇలాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఒక షీట్ వచ్చి 5 రూపీస్ అండి. బుక్ స్టోర్లో అడిగితే ఇస్తారు. దాని మీద గమ్ అప్లై చేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టయితే కుందన్స్ అయితే అంటించుకోవాలండి. గమ్ వచ్చేసి B7000 అండి, గమ్ పేరే అదే. సో ఇలాగా ఇయర్ రింగ్స్కి అయితే ఈ గమ్ము యూజ్ చేస్తానండి, B7000 గమ్ము. చూసారా, ఈ విధంగా చుట్టూ కూడా కుందన్స్ అయితే ఇలాగా అంటించుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా షేప్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ చుట్టూ కూడా ఈ స్టోన్ చైన్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ స్టోన్ చైన్ చుట్టూ కూడా ఈ ఐ షేప్ బీడ్స్ అయితే ఈ విధంగా చుట్టూ అంటించేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక స్టోన్ చైన్ని ఈ విధంగా అంటించుకోవాలండి. సో ఇలాగ అంటించేసి ఇవి పూర్తిగా డ్రై అవ్వాలండి. అంతలోపుకి మనము ఒక ఐపిన్ తీసుకొని దాంట్లో ఈ విధంగా లారియల్ బీడ్స్, తర్వాత హ్యాంగింగ్ బీడ్స్, తర్వాత లారియల్ బీడ్స్ ఈ విధంగా వేసుకొని ఇలాగ బీడ్స్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా, అది ఆరిన తర్వాత ఎక్స్ట్రా షీట్ అన్నింటినీ కూడా కట్ చేసేసి చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన ఒక ఐపిన్, కింద ఒక ఐపిన్ పెట్టేసుకొని మధ్యలో ఒక స్టడ్ పెట్టుకుంటున్నాను. తర్వాత చుట్టూ కూడా మనం రెడీ చేసుకున్న బీడ్స్ అన్నింటినీ ఈ విధంగా అంటించేస్తున్నానండి. ఇవి ఆరిన తర్వాత పైన మనం ఐపిన్ పెట్టుకున్నాం కదా, వాటిని లింక్ జాయిన్ చేసేసామంటే పార్టీ వేర్ ఇయర్ రింగ్ అయితే రెడీ అయిపోయినట్టే. వైట్ కలర్గా ఒక షీట్ యూస్ చేశాను, అది వచ్చేసి బక్రమ్ షీట్ అండి. స్టిచ్చింగ్స్లో యూస్ చేస్తాము. మ్యాచింగ్ సెంటర్లలో అయితే దొరుకుతుంది, దాన్ని క్యాన్వాస్ అని కూడా అంటారు. దాన్ని చుట్టూ కూడా కట్ చేసి ఈ విధంగా అయితే అంటించేసానండి. అంతే అండి, పార్టీ వేర్ ఇయర్ రింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇయర్ రింగ్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.